హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎందుకో ఏమో ఈ అబ్బాయి వచ్చాడంటే చాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలా అందరి మొహాల్లో స్మైల్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే తమిళ్లో ఆయన ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ కూడా ఎక్కడో మనందరికీ ఈ అబ్బాయి మన తెలుగుడే అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటి మంచి మంచి సినిమాల్ని కూడా ఆయన తెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి సో ఆయన ఇచ్చిన రంగం సినిమా ఎప్పటికీ మర్చిపోలేము. ఆ విషయం పక్కన పెడితే స్టాలిన్ అందరివాడు అనే ఒక కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు జీవా గారు. సో జీవా గారితో పాటు ఈ స్టాలిన్ మూవీకి సంబంధించిన టీం మెంబర్స్ కూడా ఉన్నారు మనతో పాటు. ఎస్, రియా సుమన్, తెలుగు వాళ్ళకి నేను కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆల్సో ఈ మూవీ డైరెక్టర్ రత్న శివ గారు, హాయ్. అండ్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు వరుణ్ గారు, హాయ్. ప్రొడ్యూసర్ గారు కూడా క్యారెక్టర్ కూడా ఓకే. సో జీవా గారు, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది. Yes, I was saying from Rangam, I really had a very good response for that film, and to say in Telugu, good anubandham was there with Telugu audience, and so మొదటి నుంచే so we had a very good response. Even I get good response in Twitter, Instagram. Why don't you do Telugu straight film? So I used to get this kind of ఆ క్వశ్చన్ కూడా ఉంది తర్వాత. Oh, nice. So I have a very good vibe here, and I guess Rangam did a very big impact, and I'm sure I would really, even with super good films, my dad he's done a lot of films here, and so even we are planning to do a straight Telugu film and shoot in Hyderabad, in this beautiful city. Yay, good news. Okay. So it's going to be a very entertaining film, I'm sure. But let's talk about Stalin. అందరివాడు. So Andarivadu, and so this has two Chiranjeevi's title. So we are very privileged. So even the subtitle is like the sideline is also స్టాలిన్ చిరంజీవి గారి సినిమా, అందరివాడు చిరంజీవి గారి సినిమా. So we are really privileged to have this title. And rest director only I have to say. అందరికీ నమస్కారం. మనవాడు మన ఫేవరెట్, మనవాడు మంచివాడు, మనవాడు మంచివాడు, మన ఫేవరెట్ పెసరట్టు. పెసరట్టు ఎందుకు వచ్చింది మధ్యలో? ఫేవరెట్ ఫుడ్. ప్రాంప్టింగ్ అయిపోయింది శివ గారు. ఈ పిక్చర్లు చాలా యాక్షన్ గా ఉన్నారు. సో అన్ని తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేసి అయ్యో రిలాక్స్, స్లోగా. రియా సుమన్ కూడా చెప్తుంది ప్రాంప్టింగ్ కావాలంటే. సార్ ఇంగ్లీష్ లో కూడా ఓకే. మాస్ ఫిల్మ్, టెల్ అబౌట్ ద ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్. తెలుగులో చెప్పండి. తెలుగులో ఓకే. సో స్టాలిన్ ఈ రోజు నా కొత్త సినిమా. సారీ, జనరల్ గా హీరోయిన్స్ కి రీజనల్ లాంగ్వేజ్ కో యాక్టర్స్ నేర్పిస్తూ ఉంటారు కాస్ట్ అండ్ క్రూ. ఇప్పుడు డిఫరెంట్ గా హీరోయిన్ నేర్పిస్తుంది తెలుగు. యు గాట్ ఎ రికార్డ్. అవును సీరియస్లీ నిజంగానే. ఐమ్ టీచింగ్ డైరెక్టర్ కూడా అండ్ హీరో కూడా, అండ్ ఎవ్రీవన్ ఇస్ లెర్నింగ్ తెలుగు ఫ్రమ్ మీ, అండ్ ఐ యామ్ మై సెల్ఫ్ లెర్నింగ్ తెలుగు. సో యా, గ్రేట్, ఇట్స్ ఎ క్లాస్. సో యు హావ్ టు టీచ్ us now, all of us. షూర్, మనం క్లాసెస్ పెట్టుకుందాం తర్వాత. ఫస్ట్ ఫిల్మ్ సూపర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫిల్మ్ జీవా గారితో. ఇది కూడా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ అయినా కూడా దెర్ ఇస్ సమ్ మెసేజ్ అని అనిపిస్తుంది సినిమాలో. సో వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ కెన్ వి ఎక్స్పెక్ట్ అండ్ ఎలా ఉండబోతుంది సినిమా? సో ఇట్స్ ఓవరాల్ లైక్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇట్ వర్క్స్ ఆన్. చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆల్సో 6 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నారు, అండ్ గుడ్ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్, అండ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్షిప్ మెసేజ్ is given. So it's not going to only cover one set of audience, it will cover all set of audience, where I have a sister also in the film, so even she's done a fantabulous job in the film, and yes, so it's a complete package. Mass, family entertainment, Pillaru. So it's a full-fledged pan India
director. So where if he does Tamil film, where it will also Okay. cater to Telugu audience, also to Maharashtrian audience. So it's all the same issue what Right. India is going Like through. universal appeal to it. So Iman musical, so we have like really beautiful songs. Vasuki song is come out well, Avunu. but I don't know what is the Ravasuki, no? Ravasuki. Should be it's Ravasuki. Yeah. Ravasuki. makes Shankar sense. Mahadevan sir wrote second son. second son is son for the first time. Oh wow. So we are very privileged to have him also. And Vasuki And, is actually na character Peru in the film. So that, I mean, I'm very excited. Super. Song on my పేరుతో. character పేరుతో song ఉంది. So అవును. first time go. So చాలా సంతోషంగా సాంగ్ ఉన్నాను. చాలా ప్లస్ అవుతుంది. అవునా? Oh. అందరికి గుర్తుండిపోతాం కదా. Oh God. Yeah, made me happy. Thank you. Yeah. Yeah. సో Telugu Malli. Famous Malli. na Malli na. The same Tamil character name as the Malli. ఓ I play a character. Character Yeah, name is Malli. Malli. Both languages. ஆமா Okay. மல்லி மல்லி தெலுங்குல கூட மல்லின்ற கேரக்டர் வந்து பெருசா பேசுவாங்க ஃபேமஸ் ஃபேமஸ் అవునవును మళ్ళీ ఇక్కడ కూడా చాలా వాడుతూనే ఉంటారు. So he's done a film called Puppy in Tamil, ఓ and that really did well. And now he's doing this film who as is a. puppy in that puppy? So if you see Actual the puppy. he is a Puppy puppy only. dog. Actual puppy. It's about the dog Okay. and everything. And I played a lead in that. Yeah, so it did really well. And also in this film, from what if you see Puppy and if you see this film, you will not recognize him. He's completely had a యాక్చువల్లీ నేను great. ట్రైలర్ చూసి నన్ను Ah. రికగ్నైజ్ If you see, if you would have seen him 2 weeks ago, you would have 100% not recognized. I just paused the Complete trailer. నేను transformation. ట్రైలర్ పాజ్ చేసి I was showing to this production team. Is that him? Is the same person? అని అడుగుతున్నా. నిజంగానే ట్రైలర్ చూసి Bro, show your Aadhaar card, bro. that will be something different. Again. That will be in my 12th standard college first year. Okay. So ప్రొడ్యూసర్ గారు మీరు No, చెప్పండి. not producer. No. The producer garu. ప్రొడ్యూసర్ గారు Yeah. ఏం నచ్చింది కథలో మీకు? ఎందుకు శివ గారితో సినిమా చేశారు? He came and narrated the script. The way he narrated itself, like everyone fall for him. Okay. So it's such a kind of a narration we heard, and He's a very good narrator. yeah. And then immediately after listening to it, okay, so we have to do this movie, and it impressed us a lot. And then we started off, and then that character which I was about to do is like Malli, as he told. It's like a matured character, like way matured than what I am. And Also I completely tan. yeah, tan, dark, yeah, dark, and I had to put on some 20 kilos to match that, and many inputs from him and Jivan and everyone. So that made me, so that's the difference. And Yes. immediately after that, I had to reduce it to become normal to do another thing. He's doing another film with Gautam Menon now as a lead. Oh wow. So full complete action. He Okay. plays a hitman because if hitman. you should see his trailer, Oh yeah. it's I don't know where you're gonna after this film. I don't know. He's shooting Georgia. somewhere in Yeah, Georgia. in Georgia, Yeah. US, Okay. UK. Oh interesting. Okay. So for that movie, I had to again reduce it. So I was 95 for this movie, and then again I have to like go down some 76, 78 Okay. to be a hitman kind of a thing with all muscle and everything. Oh So that was kind of a hectic process, super. and I had to go through all that. ఓకే సో జీవా గారు మీరు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే మాకు కాన్ఫిడెన్స్ ఏదో కొత్తగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్ Thank you so much. Thank you so much. ఎవ్రీ ఫిల్మ్కి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు వైల్ సెలెక్టింగ్ ఎ స్క్రిప్ట్? Nothing. It's about you read newspapers, you see TV, you see YouTube, you see whatever the current issue is, what people are into it, and we also have our daily lives. So with Right. daily lives and when things are put together, and we with a screenplay with a good storyline, everything is set well, and I'm sure we would love to process the film and then we go for shoots. So when you see Stalin as a film, it's a next door boy's role. ఓకే So he is in a village, has a cable TV, local cable connection. So he's like a YouTuber, a regional YouTuber, like from Okay. morning till evening, whatever happens all over in
this village, so he completely live updates it. thumbnails ఏం పెడతారండి? And thumbnails. thumbnails with thumbnails. What thumbnails you put to your videos? So Nowadays if- they are so I popular. don't sensational. lot of sensation things, but in Tamil we say from Rasi Palan, from what you say for Rasi, they say Rasi, no? Zodiac sign. Astrology. Zodiac. రాశి From Rasi. రాశి only. ఫలమే రాశి. So everything is, from Covered, yeah. Covered. because I see a lot of things. You see some doctor program, and so we Okay. have a comedian called Satish. So he has also done a really good job. So a jolly boy, and how he gets into a small local political problem and how that becomes a bigger problem. Right. And it's based on certain true stories. Oh. So and he closely watches a lot of, he's been in a lot of parts of Chennai. He's seen a lot of things, and he's put things together, whatever he's seen in his life. So for him it's a lovely opportunity to pen it down, and Right. it is a lovely opportunity for us to enact front of the camera, and it's transferred into the silver screen, and there's a lot of characters come out, Right. and a lot of people would relate to it too. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మాత్రం శివ గారే ఆన్సర్ చేయాలి. అవును. No one can answer this. అవునండి. చెప్పండి. ఎందుకంటే Starting is good. చాలా కాన్ఫిడెంట్ చెప్పండి. సో బేస్మెంట్ స్ట్రాంగ్ Strong basic. బిల్డింగ్ స్ట్రాంగ్ బేస్మెంట్. ఓకే, జీవ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? వెరీ సింపుల్ క్వశ్చన్, మీరే చెప్పాలి. Jiva sir, I love Jiva sir. I love because I seen this. I saw the movie in the SMS. I'm a big fan. So I did a film called Shiva Manasa Shakti, and I think here Yeah, it is it's remade remade. here. Remade. Yeah. So yeah. సుధీర్ బాబు గారి ఫస్ట్ సినిమా. యా so that's only the reason. యా Yeah, I love Jiva sir. That's it. That's it. ఆయనకు పాపం చాలా Simple question. చెప్పాలని ఉంది. Simple question la. Simple answer. ఆన్సర్ కానీ యాక్చువల్లీ చాలా చెప్పాలని ఉంది. ఇంకా జీవ గారు చాలా నచ్చింది. సారీ. చాలా నచ్చారు Jiva sir చాలా నచ్చారు. రియా. సో ఫస్ట్ తమిళ్ ఫిల్మ్, మొన్నటిదాకా తెలుగు నేర్చుకుని ఇప్పుడు తమిళ్కి వెళ్ళి తమిళ్ నేర్చుకున్నారా? హౌ వాస్ దట్ వర్కింగ్ ఫర్ తమిళ్ ఫిల్మ్? Super experience, like you said, like so konjam language problem, of course he has faced the most. Okay. Yeah, like chala sweet experience, like Jiva I said, like the sweetest, co-actor I could have asked for. చాలా హెల్ప్ చేశారు డైలాగ్స్ లో కూడా, అండ్ పేషెంట్ గా, అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ ద మచ్చా వైబ్స్ అండ్ ఎవ్రీథింగ్. It was very fun to work Very with. fun to work The- with, it yeah. keeps the set itself like so in a good vibe No, and actually, like fun. Jolly. Thank you for all the compliments, but this film I was actually in a very racy mode, because I was doing two films and I had I had to finish this film and then I had to go to another film. So, and I had to lose some 10 kgs for that film. Oh yeah. So I was little like weight loss, and you go through that process, Okay. and you're preoccupied, and so I couldn't actually, the real fun was not there actually. ఇంకా మీరు చాలా మిస్ అయ్యారనమాట. Yeah. Ayyo. I was Oh, so then I have to do another film. 100%. మీరు చూసింది కొంతే. More Telugulo. fun with Telugulo, just Telugulo. Telugulo. Oh, ఏ super. సూపర్. Yeah. Yeah, and so Jiva, like I had a lot of fun. I think maybe lesser than I could have Ade, had more. And of course, Ratha Shiva sir as well. He was very patient. Like he said, he's a great storyteller. I would say he's a chala good actor. Kuda. He's so good. He would get into any body language, while giving us brief. Like if he's telling Vasuki, he'll suddenly become like Vasuki. And the sister character, Kuda, like she is going through labor pain and all, and he can act out that as well and get all the red eyes. And I'm like, sir, what acting? So Yeah, that's how he narrates the That's script. how He literally narrate, act. He actually. goes from here to there, walk. ఓకే. Yes, literally do the performance, Oh, no, so- no. You can actually visualize how the character is moving. మీరు just ఇంత because- హైప్ ఇచ్చి పెంచిన తర్వాత ఎక్స్పెక్టేషన్, ఆయన చేత ఒక డైలాగ్ చెప్పించుకోకపోతే కష్టం. వీ వాంట్ డైలాగ్ ఫ్రమ్ యూ
ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ తమిళ్ ఇట్స్ ఓకే. हाँ तमिल लो तो ஃப்ரெண்டு நான் ஃபேஸ்புக்கில் லைக் கொடுக்கக்கூடாது, லைஃபே கொடுக்கணும். ఫ్రెండ్ అంటే ఫేస్బుక్ లో లైక్ కొట్టేవాడు కాదు, లైఫ్ ఇచ్చేవాడు. yes awesome జీవా గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఎక్కడ ఉన్నారు? మళ్ళీ here ఉంది. మళ్ళీ ఇట్స్ మళ్ళీ అండ్ ఐఎమ్ సెయింగ్ మళ్ళీ. యా రంగం సినిమా వరకు టు బి ఫ్రాంక్ మా ఆర్బి చౌదరి గారు అబ్బాయి అన్నదే ఎక్కువగా తెలిసింది. బట్ ఆఫ్టర్ దట్ రంగం జీవా అన్నది ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. బట్ మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారని అనుకోవచ్చా? ఆర్ యూ వెయిటింగ్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ ఎ హిట్ అండ్ స్టాలిన్ అది అవుతుందని అనుకుంటున్నారా? హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? It's about, see, every film has its own strength, so we should not, compare with every film. If you see even Chiranjeevi Garu's film, if you see 10 years ago, it's a different collection. Yes. 5 years before, it's a different collection. 20 years before, it's a different collection. So with every hero, not only Chiranjeevi sir, with every hero, they have had their ups and downs. Avunu. And we also see, if you do a love film, it is the budget is also different and the business is different. But when you do an action film, that's different. When you do a film which has current situations, Yeah. and it has a lot of budgets to it, it has its own Reach is different. Yeah. So if you do a love film, probably couples would like it. Exactly. If you do an action film, I'm sure a lot of college, a lot of boys, a lot of people who like action films, because action films has a big market. Yes. But if you see Siva Manasla Shakti, we didn't have a genre like that. Avunu. Like we had, if we have a genre, there is nothing called a rom-com in South India. Then Yeah. only we got this rom-com. Siva Manasla Shakti was a big game changer Avunu. before Kushi. But even in Kushi, you have fights and it's an out and out. Even you have love, and also you have family. Yes. But with SMS, it's like complete. It's about two young people Right. who are confident, who are living their own lives. How they decide to live in their life. So that has a different genre. Avunu. And I did a Friends film, Enden Room Punage. Even that has a different genre. But Rangam it's like Avengers. Like, Yeah. when you do Avengers, Avunu. it has its own budget, it has its own marketing value. And as a time, it went really good for us. I'm not saying Rangam is like Avengers, but Avengers is a way of portraying, and with a lot of great actors. Avunu. సో ఈ సబ్జెక్ట్ కూడా మీరు అన్నదాన్ని This film will be 100%. This will reach everywhere. People who love good like South Indian films, they will 100% love this film. ఓకే. వాసుకి గురించి ఇంకా మేమేం తెలుసుకోలేదు. వాసుకి ఏంటి? వాసుకి క్యారెక్టర్ ఏంటి? వాసుకి ఒక చాలా చాలా సెల్ఫ్ సఫిషియెంట్ సెల్ఫ్ ఇండిపెండెంట్ అమ్మాయి, వెరీ హెడ్ స్ట్రాంగ్. షీ డిసైడ్స్ వన్ థింగ్ అండ్ షీ గోస్ అండ్ డస్ ఇట్, అండ్ షీ హ్యాస్ దిస్ రియలీ చిన్న క్యూట్ కెమిస్ట్రీ విత్ హర్ అప్ప, with her dad. See, overall the film is dark, intense and thriller, but then when Vasuki's presence is there, it's all very bright and light and fun and comedy and songs and colors. So that's the sort of treatment that Vasuki brings to the సో film. సినిమాకి బ్రీజ్ అండ్ Yeah. కలర్ ఇస్ వాసుకి. Vasuki, correct, super. ఓకే. That. సో మళ్ళీ లైఫ్ ఇచ్చే ఫ్రెండా? లైఫ్ கொடுத்துறேன்டா. Yeah. లైఫ్ ఇచ్చే ఫ్రెండ్ మళ్ళీ. Definitely. Yeah. వాట్ హ్యాపెన్స్? Life More is than different. that. How challenging it was to play your character? Yeah, it was very challenging. As I told, like I had to play a matured kind of a role, so I had to put on weight and stuff like that. And he helped me a lot, like molding the character. So direct plays a main thing, and he's like he imagined such a way that has to be like that. So I have to satisfy that. So I did some few workshops that, and then had to portray such kind of a Don kind of a role in that. Yeah. So that process was there. Another thing, in this movie, there's another small layer where it talks about women empowerment. So there are like 12 girls in the movie apart from the heroine. Okay. So that's kind of a suspense layer. So that's like a sensitive Subject, subject which Okay, is okay. touched in it. So that will be another
good layer in the movie. So Nice. నవదీప్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే చెప్తున్నారు థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యు ఆర్ రియల్లీ హావింగ్ అ టఫ్ టైం. మొత్తం ఇమేజ్ మార్చేస్తున్నాం మేము ఈ సినిమాతో నవదీప్ది అని. సో మీకు అలాగే అనిపిస్తుందా మారిపోతుందని? అంటే డెఫినెట్గా ఒక న్యూ కైండ్ ఆఫ్ నెగిటివ్ షేడ్ అని చెప్పొచ్చు అండి. సినిమాలో విలన్ అంటే మామూలు కొంచెం బాడీ లాంగ్వేజ్ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ చూడడానికి కొంచెం ఎక్స్ట్రాగా ఉంటాం. బట్ దిస్ ఈస్ వెరీ అంటే సటిల్ అండ్ స్టైలిష్ ప్రెజెంటేషన్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా బాగుంటుంది. ఫస్ట్ టైం ఆ విలన్ మీరు చేయడం అంటే ఇంతకుముందు చేశాను కదా, బాద్షాలో చేశాను, ఆర్యా 2లో గ్రే అంటే, okay. యా బట్ అవుట్ అండ్ అవుట్ ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్. అది క్యారెక్టర్స్ తో పాటు కాస్త నెగిటివ్ షేడ్ ఉన్నాయి, అవును. బట్ ట్రూగా విలన్ అనేది మేబీ ఇలాగే ఫస్ట్ టైం చూస్తున్నామని అనిపిస్తుంది మాకైతే. అవును. యా, సో ఇప్పుడే మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తాను నేను ఆబ్వియస్గా. సో హౌ కమ్ ఈ సినిమాలో ఈ నెగిటివ్ షేడ్లో మీరు రావడం అనేది ఎలా జరిగింది అసలు? అంటే ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ అండి. మామూలుగా ఏదైనా ఒక కథకి క్యారెక్టర్ ఏదైనా ఆఫర్ చేసినప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. సో ఫస్ట్ కథ విన్నప్పుడు ఆ సినిమాటిక్గా కాకుండా కొంచెం రియలిస్టిక్గా అనిపించింది నాకు ఆయన ప్రజెంటేషన్ డైరెక్టర్ అది. సో ఐ సెడ్ యా చూద్దాం. దిస్ ఇస్ నాట్ నవదీప్ గారు స్టైల్. ఏది ఏంటో ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నాకు నవదీప్ అక్కడ కూర్చున్నదాన్ని అంటే ఇందులో విలన్ కదా Villain, కొంచెం so- సీరియస్గా. ఇంత మార్చేసారు ఏంటండి మా నవదీప్ ని? డార్క్ చాక్లెట్ బాయ్. ఓకే, సో యా ఫస్ట్ నుంచి తెలుసా మీకు ముందు? పరిచయం లేదండి, దీంట్లోనే పరిచయం. అండ్ ఆల్సో ఏంటంటే దీంట్లో మాకు కాంబినేషన్ సీన్స్ కూడా పెద్ద ఉండవు, క్లైమాక్స్ ఫైట్ డైరెక్ట్గా అవునా? మైండ్ గేమ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అంటే రెగ్యులర్గా మనం అంటే ఒక విలన్ ఒక యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్గా హీరో ఎప్పుడు రియాక్ట్ అవుతారు కదా. అవును. బట్ దీంట్లో ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్ ఉండదు ఎక్కడ. సో ఒక చెస్ లాగా జరుగుతూ ఉంటుంది అండ్ ఎప్పుడు కలవరం లాస్ట్ వరకు. సో ద ఫస్ట్ టైం వీ మెట్ వాజ్ డైరెక్ట్లీ ఇన్ ద క్లైమాక్స్ ఫైట్ అనమాట. కలిసి ఛాలెంజెస్ విసురుకోవడాలు లేదు అలాగే అసలు ఏముంది. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ లైక్ అ హంట్ గోయింగ్ ఆన్ అనమాట. సో చూసినప్పుడు స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్. మరి ఆ కలిసి చేసిన ఆ కొన్ని మూమెంట్స్ ఎలా అనిపించింది వర్కింగ్? చాలా ఫన్ పర్సన్ లవింగ్, వెరీ ఫన్ లవింగ్ పర్సన్ అండ్ చిల్ పర్సన్ అని చెప్పాలి. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి కూడా చెప్పండి. ప్రొడ్యూసర్ అండ్ కో యాక్టర్ అండ్ కొలీగ్. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ అంట. అవును, క్యారెక్టర్ మళ్ళీ తనతో కూడా కాంబినేషన్ లేదా? తక్కువ ఉంది. ఇంకా రియాతో చెప్పక్కర్లేదేమో. లేదు అసలు ఎంత బాధగా Only చెప్తున్నారు ఆ climax విషయం. హీ సో సాడ్. But yeah, not much. Not like Just just climax. presence basically in the scenes together. That's it. ఇంట్రెస్టింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. Thank you, Anji. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ బికాజ్ చెప్పాను కదా ఇందాకే, మీ నుంచి కొత్త స్క్రిప్ట్స్ కొత్త సబ్జెక్ట్స్ ఎప్పుడు వస్తాయి కాబట్టి ఆ క్యూరియాసిటీ ఎప్పుడు ఉంటుంది మాకు. సో స్టాలిన్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.